మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 విశేషంగా మిథున రాశి వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం గురుగారు? మిథున రాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం. ఆగస్టు దాకా వచ్చారు అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే జూన్ మాసంలో మారినటువంటి గ్రహాల స్థితిగతుల ప్రకారంగా జూన్ మాసం 2వ తారీఖున మారినటువంటి బుధుడు కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఈ 3 గ్రహాలు ఇంపాక్ట్ వీళ్ళపైన ఎక్కువగా బాధించడం లేకుండా కొంచెం మేర బాగుంది. కర్కట రాశిలో గురువు ఉండడం, గురువుతో పాటు ఈ ఆగస్టు మాసంలో బుధుడు కూడా జర్నీ చేస్తూ ఉంటాడు. అలానే సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు. కన్యారాశిలో శుక్రుడు అంటే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. పండగ పోయినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కడైనా ఇచ్చినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి. జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా, ఇవన్నీ కూడా నక్షత్ర ప్రకారంగా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇచ్చిన డబ్బులు రావడం కానివ్వండి, ఆరోగ్య సమస్య, చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కుదిరి పట్టడము, అలానే వనరులన్నీ దొరకటము, చేతికి అందిపుచ్చుకోవటం, మంచి మంచి వ్యాపారాలు చేసుకోవటం నష్టపోకుండా, అలానే గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కావచ్చు, మెడికల్ షాప్స్, డాక్టర్స్, పారిశ్రామికవేత్తలు, అలానే ఇదిలో మనకి సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అలానే ఎన్నో రకాలటువంటి దాంట్లో రంగాల్లో కూడా వీరు ముందుగా ఉంటారు. అలానే పార్టీలో ఉండేవాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే గ్రహస్థితి వారికి ఆ రకంగా ఉంది. అమ్మాయిలకైనా అమ్మాయిలతోనూ, అబ్బాయిలకైనా అమ్మాయిలతోనూ కలిసి వస్తుంది. స్త్రీతో పురుషుడికైనా, స్త్రీతో స్త్రీకైనా సరే కలిసి వచ్చేట కాలం. అంత మంచి కాలం అనమాట ఈ ఆగస్టు మాసం. దాంట్లో కూడా సీజన్ వైజ్గా వచ్చిందంటే ఆషాఢం, శ్రావణం 2 కలిసి రావటం. ఆషాఢం వచ్చేసి ఆగస్టు 15 వరకు ఆషాఢం ఉండి, ఆ తర్వాత తదుపరి 14వ తారీఖు ఉరుకుంది, ఆ తర్వాత శ్రావణ మాసం రావటం. ఈ ఆషాఢ శ్రావణంలో అమ్మవారి యొక్క భవనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, రేపటి కొలుపులు అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొలుపులు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వర్తించడం ద్వారా, వీళ్ళందరూ పాల్గొనడం ద్వారా కూడా వీరికి ఉండేటువంటి కొంతమేరైనా పాజిటివిటీ రావడం, నెగిటివిటీ నరకోశపోవడం. అలానే ఎవరికైనా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వాళ్ళు ఈ మాసంలో కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. ఆ రకంగా వీరికి మంచి శుభదాయకమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు. ఇక పోటీ పరీక్షలు రాసేవారు అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గురువు స్థానం కరెక్ట్గానే ఉన్నాడు. ఇక్కడ 2వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా కొంచెం మందబుద్ధి చూపిస్తూ ఉన్నాడు. అన్నతప్పుల నుంచి కానీ శత్రుత్వం పెదగకుండా గొడవలు తగ్గించేటువంటి విధంలో ఉన్నారు. ఆస్తులు విభేదాలు ఉంటే అవి కూడా సమ్మకుగా తీరిపోతూ ఉంటాయి. ఎవరికైతే మిథున రాశిలో ఉన్నారో వారి వైపు ఎక్కువ మొగ్గు చూపించేలాగా ఉంటుంది ఆస్తుల విషయం అయితే కనుక. ఇక విదేశీయానం అయితే మాత్రం ప్రయత్నం అయితే చేయొచ్చు. బ్రోకర్లు నమ్మో, ఏజెంట్లు నమ్మో, కన్సల్టెన్సీ వాళ్ళని కాకుండా ప్రయత్నం అయితే చేసుకుంటే ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్లో అయితే వీరు వీసా ప్రాసెస్ అంతా కూడా క్యూర్ అయ్యేసి విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే మిథున రాశి వారికి పంట భూములు పండించే రైతుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పంట భూములు పండించాలంటే మాత్రం చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, లేకుంటే ఇంకా మామిడి, సపోటా, దానిమ్మ, మునగ, ఇలాంటివన్నీ కూడా సుబాబు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ పంటలు పండించుకునేటువంటి భూములు తీసుకొని రైతులుగా అయితే మాత్రం చాలా అద్భుతంగా వీరు మంచి స్థాయికి ఎదిగి అవార్డు సైతం కూడా వెళ్ళేటువంటి ఆలోచన అయితే బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కూడా వీరికి, మార్కెటింగ్ రంగాలు కూడా వీరికి కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ అయితే పనికిరావు. ఎదుటి వాళ్ళు నమ్మారు అంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బంది ఉంటుంది. అవి భంగపడతారు, బాధపడతారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళు నమ్మడం, డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే లవ్, వీరికి లవ్ అయితే సక్సెస్ అవ్వట్లా. కానీ ఇప్పుడు అదృష్టం ఏంటో లవ్ కూడా సక్సెస్ అవుతుంది. వీళ్ళకి అనుకున్న సంబంధం పెళ్లి చేసుకోవటం, పెళ్లి కూడా చాలా అదృష్టంగా వీరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉండండి. నాకు డబ్బు లేదండి, నేను సాధించుకోలేకపోతున్నాను, నేను సంపాదించలేదు, నేను నిలదొక్కోలేదు, ఇవి కాదు. పెళ్లి చేసుకుంటే అన్నీ అవుతాయి. కాబట్టి జాతక ప్రకారంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే యోగ్యత వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు ఈ పెళ్లి ఒకటి అయింది అంటే ఇక భార్యాభర్తల మధ్యన సెటిల్ అవడానికి కానీ, భార్యాభర్తల మధ్య నిలదొక్కడానికి కానీ, పిల్లలు పుట్టేదానికి కానీ ఎక్కువ యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో పెళ్లి చేసుకోవడం వారికి మంచిగా జరుగుతుంది. ఇకపోతే భార్యాభర్తలు పెళ్లి అయిన దూరం అవడం కానివ్వండి, పిల్లలు పెద్దలు దూరం అవడం కానీ, చెట్టుకోళ్ళు గుట్టుకోలు అవడం కానీ, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయినాయి అంటే కనుక మనము గ్రహాలకు శాంతింపజేసి వాటిని మళ్ళీ సౌలభ్యంగా చేసుకొని వాటిని సౌలభ్యం దుబ్బేసి మన వైపు తిప్పుకునే మార్గంగా ఉంటుంది. వాటికి దాన ధర్మ, యజ్ఞ, యాగ, హోమ
హోమ జపతపాలు చేసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి బయటపడతాం. కానీ గోచార ప్రకారంగా కూడా బయటపడతాం. ఎందుకు? మానవ గ్రహాలు తప్పితే మామూలు గ్రహాలైతే ఏదైనా పరిహారం చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా శాంతింప చేసి మనకి ఏదైతే కావాలో అవి అయ్యేలాగా చేస్తారు. కానీ మనకి ఇవన్నీ గోచార ప్రకారం, ఇప్పుడు మనం మాట్లాడుకుని ఏంటంటే గోచార ప్రకారంగా ప్రతి జాతకం కూడా ఎలా ఉంటుంది, ఈ మాసంలో ఎలా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మనం ఏ పరిహారం చేసుకోవాలో సరిపోతుంది. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఎన్ని రకాల గురువుగా చెప్తున్నారు, చేస్తున్నారు, కానీ ప్రతిఫలం ఎక్కడ ఉంది? దొరకట్లేదు. ఇప్పుడు విదేశానికి వెళ్ళాలనుకునే ఒక అబ్బాయి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో రకాల పూజలు చేయించారు, విదేశానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ఎక్కడిది జాతకం మార్పు వచ్చింది? ఇది గ్రహించుకోవాలి. అలానే ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేస్తున్నా ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి వ్యాపారం చేస్తూ ఉంటే కళ్ళు కొడుతున్నాయి. ఎదుటి వాళ్ళు వచ్చేసి నరదీసి పెట్టేస్తున్నారు, నరకోసి పెట్టేస్తున్నారు, లేదా ఆ షాపులు కానీ వాస్తు బాగాలేదా, నా జాతకం బాగాలేదని అక్కడ కొట్టుపెట్టేస్తున్నాం. అక్కడ సూక్ష్మంగా గమనించట్లా ఏం జరుగుతుంది అనేది గమనించుకోలేకపోతా ఉన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉన్నా ఎవరికైనా శత్రు భయం, అది గ్రహాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మనము గ్రహాల గురించి మాట్లాడుకున్నాం, గోచర ప్రకారంగా మాట్లాడుకున్నాం, కానీ ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క విషయము మనకి ఏది జరుగుతుందో అది గ్రహాలు ఏం చేయవు. అది మనమైన నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, శత్రుభయం కావచ్చు, అలాంటి పితృదోషాలు కావచ్చు, మరి ఇతర సమస్య మన పైన ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి మందు పెట్టి లాంటి ఎవరైనా చేశారా, లేదు ఇంతకు మించిన ఎవరైనా చేశారా? ఎవరు గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఏదైనా జరుగుతుంది, దీర్ఘకాలికంగా ఒక పని అవ్వట్లేదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి పిల్లలు పెద్దలే పెళ్లిడికి వచ్చినా కూడా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం, కానీ కట్టుకుంది ఎప్పుడు? కావట్లేదే. మరి గ్రహాలు అన్ని రోజులు మారకుండా ఉన్నాయా అండి? 40 సంవత్సరాల పాటు గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయా? ఎక్కడో దగ్గర మనకు మార్పు రావాలి కదా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. మనము మొండిగా మూర్ఖంగా కూర్చుంటే ఇవన్నీ ఏముండవండి, గ్రహాలే బాలేవు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళు వండుకున్నటువంటి పప్పులు వాళ్ళు కాలేస్తున్నట్టే. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కూడా గోచారం ఒకటే కాదు, నక్షత్రం ఒకటే కాదు, అలానే ప్రతి మనిషి జీవితంలో జాతకం ఒకటే కాదండి. వారికి ఎన్నో రకాల మానవ గ్రహాలు చేయించడమా, లేకపోతే ఎక్కడ తొక్కుడు జరగడమా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేయించినప్పుడు వీరు అటు పక్క పోవటమా, ఒక్కొక్క సమయంలో స్నానం చేసి హెయిర్ అలా లూజ్గా వేసుకుని వెళ్ళిపోవటమా, లేదా ఎవరికైనా కోళ్ళు మేకలు బలివ్వటమా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇంట్లో తినడమా, మనం లోపం ఎక్కడో జరిగి ఉంటుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా మంత్రం చేసి బట్టలు ఇవ్వటమా, ఏదో ఎక్కడో జరుగుతుంది ఖచ్చితంగా, లేకపోతే మనం నాశనం అవ్వం, ఇబ్బంది పడం. ఇలాగా మరీ దరిద్రంగా ఉండవండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని నాశనం చేయో, మనిషి జీవితాన్ని ఇబ్బంది పెట్టవు. అలా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మానవ గ్రహాలు చేయించినటువంటి క్రియల వల్ల మాత్రమే అలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకుంటూ అలాంటిది ఏమైనా సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆలోచించకూడదని. ఒక్క సెకండ్ ఆలస్యమైనా సరే అది ఎంతో దూరం అవుతుంది. కాబట్టి ఆలోచించకుండా సంపరించినట్టు కలిగితే మన వద్ద అయితే కనుక అది సమస్య ఏదైనా కావచ్చు. మనం అనుకున్నటువంటిగా ఎవరైనా నిజంగా ఏదైనా చేయించారు అంటే దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా బాగా వస్తాయి. విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులు, కాళ్ళు చేతి గుంజడం మిథున రాశి వారికి అండి. అలానే ఆస్తమా లాంటి, టీబీ లాంటివి, అలానే లంగ్స్ లాంటి సమస్యలు వస్తూ ఉంటే, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతుంటారు. హాస్పిటల్కి వెళ్తే సమస్య దొరకదు. ఇవన్నీ కూడా మనము గ్రహించుకుంటుండాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జాతకము పెళ్ళప్పుడు చూసుకోవాలి, పుట్టినప్పుడు చూసుకోవాలి. మనం అనంతరము మన కిందోళ్ళు చూసుకుంటారు, ఈ దరిద్రులు పోతూ పోతూ మాకేమన్నా మిగిలిచిపోయారా, లేకపోతే పాపాలు మిగిల్చారని మనము కాలం చేసిన తర్వాత మన కింద తరాలు చూస్తారు. జాతకం అంతమించి చూసే అవసరం లేదు. దాన్ని పరిహారాలుగా అంటే వారంకి ఒకసారి గ్రహాల చుట్టూ తిరిగితే అయిపోతుంది. ఏదైనా దేవుడికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. గ్రహాలు మనల్ని ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. కానీ మానవ గ్రహం మనమేం చేయించేటువంటి క్రియలు కావచ్చు, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఎన్నైనా చేయించవచ్చండి. వాటి వలన మనం ముందుకు వెళ్ళలేకపోతాం, బయటికి వెళ్ళలేకపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. మన వీడియో చూసిన తర్వాత నిజమే కదా గురువుగారు చెప్పింది, మనకున్న సమస్య దీర్ఘకాలికంగా ఉంది, దీన్ని జాతకంతో ముడియటం ఎందుకు? కాదు కదా. కాబట్టి ఆ సమస్య ఏదైనా కావచ్చు. భార్యభర్త విడిపోతూ ఉంటారండి, బిడ్డలు తండ్రులు విడిపోతూ ఉంటారు, వాస్తు దోషాలు ఉంటాయి, అలానే ఇంట్లో కీడు జరిగి ఉంటుంది. ఆ కీడుకి తగ్గట్టు పరిహారం చేయకుండా ఉంటారు. చిన్న చిన్న లోపాలే అవి పెద్దగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు కాలికండి, కాలి వేలు, చిటికిన వేలు గోరికి బొటన వేలు తగులుతుంది, బొటన వేలుకి కానీ చిటికిన వేలుకి కానీ ఎదురురాయి తగులుతుంది. మన బాడీ ఇంత పెద్ద శరీరం ఎదురురాయి తగలగానే ఏమవుతుందండి? అబ్బా అంటాం, లేదా అమ్మ అంటాం, నొప్పి, బ్లడ్ వస్తుంది, దానికి మళ్ళీ ట్రీట్మెంట్. ఎందుకు? చిన్నదే కదా అని వదిలేయం కదా.
అదేవిధంగా మన సమస్య ఏదైతే గ్రహాలు ఏం చేయవు, గ్రహాలు శాంతింపజేస్తాయి. ప్రతిరోజు కూడా మనం గ్రహాలకి జపం చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఏం జరిగిందో గ్రహించుకోవాలి. ముందు గ్రహించుకొని గురువు దగ్గరికి సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇకపోతే మన దగ్గర వచ్చేసప్పటికి గురువు దగ్గరికి సంప్రదించలేనటువంటి వారు ఎన్నో రకాల వస్తువులతో చాలా మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీ సైతం ఎదిగిన వాళ్ళు ఉన్నారు, రాజకీయులు సైతం కూడా మంచి పదవుల్లో తానందం ఆడుతున్నటువంటి వారు ఉన్నారు. మన దగ్గరికి వచ్చి అందరూ కూడా బాగు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. మనము తంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. 3 రకాలుగా చేసేటువంటి తత్వం ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. డబ్బులు తీసుకొని పని చేయకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా, లేకపోతే డబ్బులు తీసుకొని పని కాకుండా ఇది ఇంతే ఉంది అది అంతే ఉంది చెప్పడానికి లేదు. మన దగ్గర ఒకసారి కాంటాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ పని అయ్యేంత వరకు కూడా ఆ సమస్యను బట్టి 11 రోజులా, 21 రోజా, 41 రోజా ఇలా తీరులు ఉంటాయి. అన్ని రోజులు పని చేస్తాం. మనం పని చేసి వారికి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం నిద్రపోకుండా చేస్తాం. కాబట్టి ఆ రకంగా భయపడకుండా, భంగపడకుండా, అలానే మన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ గురువు గారు ఏం చేస్తారో, ఆ గురువు గారు చేసినట్టు చేస్తారా, ఈ గురువు గారు చేసినట్టు చేస్తారా, మన దగ్గర ఏముండదు. మనకి ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ అయితే కూడా వాళ్ళు మన వద్దకి వచ్చేది లేకుండానే మనము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. సెలబ్రిటీసే బాగుండాలి, రాజకీయ నాయకులే బాగుండాలి కాదు, కామన్ పీపుల్ కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి మనం బాగుండాలి. ముందు మనం బాగుండాలి అంటే ఖచ్చితంగా సంప్రదించాలి. సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి చిటికల పరిష్కారం చెప్పేటువంటి విధంగా అయితే ఖచ్చితంగా చేద్దాం. దాంతోపాటు మన దగ్గర వస్తువులు అయితే కనుక మిథున రాశి వారు తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క లక్ష్మీ కుబేర కుంకుమ ఉంటుంది, మన బ్రాండ్తోనే ఉంటుంది. దండం పెట్టుకుని ఉంటాడు సురేష్ బాబు గారు. ఇక మన బ్రాండ్తో ఉంటుంది. లక్ష్మీ కుబేర కుంకుమని ప్రతినిత్యం కూడా ధరించుకోవడం ద్వారా అష్టలక్ష్మి వారి ఇంటిన ఆనందం ఆడేటువంటి అదృష్టం ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు. ఇంట్లో వారందరూ కూడా ఇది మంత్రోచ్చారణ చేసి ఇస్తాము. బాగా ఆషామాషిగా బయట దొరికే కుంకుమలు కాదు, మంత్రోచ్చారణ చేసి మరీ వారికి తిరిగిస్తాం. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. రెండోది మిథున రాశి కాబట్టి వీరికి దీనిపైన లిక్కించి ఉంటుంది, హుర్దు ఉంటుంది. ఎవరైనా అనుకోవచ్చు హుర్దు ఎందుకు వాడతారు గురువు గారు అని. ప్రపంచంలో కొన్ని రకాల మంత్రాలకి ఉర్దూ ఒకటి, దేవగణ భాష ఒకటి ఉపయోగిస్తారు. అలానే సాంస్క్రిట్ ఉపయోగిస్తారు. సాంస్క్రిట్ ఉపయోగించేటువంటి భాషలో మనం పాజిటివ్ కోసం, ఉర్దూ ఉపయోగించేది నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి. దేవగణ భాష నాకు అర్థం కాదు ఇప్పట్లో, కాబట్టి అది నాకు ఎవరు నేర్పలే. కాబట్టి మనకున్న గ్రంథాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే ఉర్దూలోను సాంస్క్రిట్లోనే ఉంటాయి. కాబట్టి ఆ 2 లాంగ్వేజ్లు వాడటానికి ఏంటంటే వాటికి పాజిటివ్ తప్పితే నెగిటివ్ రాదు, నెగిటివ్ వాటికి అవ్వదు. నా పేరుని 10 సార్లు తలుచుకుంటే నెగిటివ్ వస్తుందేమో కానీ ఇక్కడ ఉండేటువంటి ఉర్దూని తలుచుకోవడం వల్ల నెగిటివ్ రాదు. కాబట్టి నేను ఉర్దూ, సాంస్క్రిట్ మాత్రమే వాడతాను. రాసేది కానీ యంత్రాల్లో కానీ ఆ 2 లాంగ్వేజ్లోనే ఉంటాయి. మనం ఇచ్చే వస్తువుల మీద కూడా అదే లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాంగ్వేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఎట్లా నాకు దేవగణం రాదు కాబట్టి. అలానే ఈ యొక్క కడియం ఏదైతే ఉందో ఇది మిథున రాశి వారు ధరించుకున్నట్టే దీని మీద మంత్రం ఉంటుంది. నేను తంత్రం చేస్తా అగ్నిహోత్రం ద్వారా. అగ్నిహోత్రం అంటే ఈ రోజులు చేసేటువంటి నాదులు లేడు. అగ్నిహోత్రం నాకు ఎవరైనా నన్ను సీఎం చేయగలిగితే కనుక వాడికి నేను ₹1 కోటి ఇస్తాను అగ్నిహోత్రం చేసి. నాకు నేను చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ప్రజెంట్లోనే సీఎం చేయలేకపోయినా వారు అనుకున్న స్థాయిలో జాతక ప్రకారంగా ముందు తీసుకెళ్దాం ఖచ్చితంగా సరే. అలానే ఎవరైనా సరే సంపాదిస్తే ఆ విధంగా ఉంటుంది. సంప్రదించలేని వారైతే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ కడియం కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వీరికి కావాల్సినటువంటి ఆగస్టు మాసంలో అయితే కనుక బియ్యం 1 కిలో పావు, జొన్నలు 1 కిలో పావు, గోధుమలు 1 కిలో పావు, సజ్జలు 1 కిలో పావు, ఉలవలు 1 కిలో పావు తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి శనివారం రోజున. లేదా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ, ఆచార్యులకు కానీ, అయ్యవారికి కానీ దానం ఇచ్చేసరి కాలికి నమస్కారం చేయకూడదు. కాబట్టి వీరి మాసం మొత్తం కూడా ఆవు నెయ్యి వజ్రం దొరికితే చాలా అదృష్టవంతులు. ఆవు నెయ్యి భుజించుకుంటూ ఉండాలి. ప్రతి కర్రీలో కూడా ఆవు నెయ్యి తింటూ ఉండాలి. లేదా మస్టర్డ్ ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ రెండింటిలో ఏదో ఒక వస్తువు తింటూ ఉండాలి. ఇది ప్రికాషన్. రెండోది వీళ్ళకి గండం అవుతుంది ఆగస్టు మాసంలో. చెప్పుకోవడానికి ఏమింది, 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేప్పుడు ఖచ్చితంగా ఆచి చూసి ప్రయాణం చేయాలి. ఫోన్ మాట్లాడుకుంటున్నో, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడో దగ్గర అయితే మాత్రం ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది మిథున రాశి వారికి. ఒక స్త్రీ వల్ల కూడా ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీతోనే గ్రహాలతోనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరందరితో జాగ్రత్తగా ఉండాలి అంటే స్త్రీ భూదేవతో సమానం. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకుండా కాంట్రవర్సీ చేయటం కానీ, లైన్ వేయటం కానీ, ఏదో నోటి వచ్చి మాట్లాడామనుకోండి ఆ పాపం తగులుతుంది. అందుకని స్త్రీతో జాగ్రత్తగా ఉండాలంటున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కర్మలు మనం భరించలేం. స్త్రీతో స్త్రీ ఏడ్చారు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆ కర్మలవి అవి 3 తరాలు ఉంటాయి. కాబట్టి స్త్రీని ఏడిపించడం కానీ, మన తరపు నుంచి స్త్రీ బాధపడటం కానీ చేయకూడదు. అది అనాగరికం. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఉంది అంటే కనుక ఇంతకుముందు చేసిన పాపాలు, కర్మల క్రియలు పోగొట్టుకోవాలన్న సంకల్పం ఉంటే గుమ్మడికాయ కూడా తీసుకోవాలి. మంచి గుమ్మడికాయ
తినే గుమ్మడికాయ ఒకటి తీసుకొని దానిపైన కాజల్ ఉంటుంది, కాజల్తో కానీ కాటుకుతో కానీ రాయాలి నా సమస్య ఏమిటి, నేను ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి అని సంకల్పం రాసుకొని నేను బెట్టింగ్ పెట్టుకోవాలి, నేను నష్టపోవాలి, ఆ అమ్మాయి నాకు లైన్ వేయాలి, ఇలాంటివి కాదు. ఏదైతే నీతిగా నిజాయితీగా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, నాకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కావాలనుకుంటారా అవి రాయండి. అవి రాసి పారెడు నీటిలో వదిలిపెట్టేసి మనం కూడా స్నానం చేసి అందులోనే బయటకు వచ్చేసి హనుమాన్ మందిరంలో సింధూరం అలానే కర్పూరం బిళ్ళలు హనుమాన్ సమర్పించి 21 రోజున హనుమాన్ బిల్లులో ఆ కర్పూరం యొక్క అలాంటివి తీసుకొని 21 రోజుకు 3 బిళ్ళలు చట్టిన దిష్టి తీసుకొని కాల్చి వేసుకోవాలి. దీంతో పాటు దేవుని అనుగ్రహం హనుమాన్కి ఆకు పూజ చేయించుకోవాలి ఒకసారి సరే మాసంలో. శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి. పొట్టు వస్త్రాలు సమర్పించినా కూడా వీరికి అదృష్టం అవకాశం అన్నీ కలిసి వస్తాయి. అప్పుడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన రెండు ఆగమంటారు. అలానే అదృష్టం అవకాశం రెండు కలిసి వస్తాయి వీరికి. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చాలా మంచివారు, సెన్సిటివ్ గల వ్యక్తులు. ఎవరైనా దగ్గర చేసిన తత్వం ఉంటే మిథున రాశి వారు ఫ్రెండ్స్గా ఉన్న రిలేషన్లో ఉన్న మిథున రాశి వారు ఎవరింటైనా ఉన్నారో ఆ కుటుంబం మొత్తం కూడా ఖచ్చితంగా సుసంపన్నమైనటువంటి కుటుంబం. ఈ వ్యవస్థలో మంచి కుటుంబం అని చెప్పుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇలానే ఈ మిథున రాశి వారిని ఎవరైనా సరే మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి తప్పదు. ఎందుకంటే మిథున రాశి వారు దేవగణం వాళ్ళు, మంచి సెన్సిటివ్ పర్సన్స్, దైవగుణం ఎక్కువ ఉంటుంది వారికి. కాబట్టి మంచి వ్యక్తుల్లో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక మిథున రాశి వారు బోలాశంకర్లా ఉంటారు, వరాలు ఇస్తూనే ఉంటారు. వారు ఎంత సంపాదించిన ఎదుటి వారి కోసమే. కాబట్టి వారిని ఎవ్వరు కూడా ఏమనకూడదు. కాబట్టి అలాంటి వారికి మోక్ష జన్మ. వాళ్ళందరినీ కూడా ఏది చేసినా ప్రజలకు మంచి చేసే విధంగా చేస్తారు. ఇంకా అవకాశం ఉంటే మిథున రాశి వారు మీ సరౌండింగ్లో కానీ, మీ ఇంటి పక్కన కానీ, మీ ఇంటి పైన కానీ, మీ ఇంట్లో కానీ ఉంటే కనుక వారి చేతి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 2 మిరియాలు తిని వెళ్ళండి, ఒక గ్లాస్ వాటర్ తాగలండి. కాని పనులు కూడా అవుతాయి. అలాంటి మిథున రాశి వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. చాలా జాగ్రత్త చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి కూడా అదృష్టం వస్తుంది. ఓవరాల్ గా మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మంచి మనస్తత్వం, ఎటువంటి కష్టాన్నైనా భరించి కష్టాన్ని నుంచి బయటపడే అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మంచి పనులు చేస్తారు. అందరి చేత మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. మీలో మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పచ్చు. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చినా తీసుకోవడం, మీ జీవితంలో దాన్ని మార్పుగా అమలుపరచడం, తద్వారా మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే ఈ నెలలో తీసుకుంటారని చెప్పచ్చు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. తద్వారా మీరు సమస్యలు ఎదుర్కొంటారు, వివాదాల్లో చిక్కుపడతారని చెప్పచ్చు. ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనిని ఖచ్చితంగా ఏదో రకంగా పూర్తి చేస్తారని చెప్పచ్చు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు మీకు రాబోతున్నాయి. తెలివిగా మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు ఈ నెల. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. గతంలో ఏవైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో వాటికి సరైన పరిష్కారాన్ని ఈ నెలలో వెళ్ళకపోతున్నారు. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం, ప్రయోగాలు చేయడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే పెద్దలు చెప్పిన మాటలు వినడంతో పాటుగా మంచి నడవడిక, ఆలోచనలు కనపడుతున్నాయి. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతోందని చెప్పచ్చు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. ప్రపంచంలో ఉండే మార్పులను అనుసరించి మీ జీవితంలో మలుపులు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి మార్గాలను అన్వేషించుకుని డబ్బులు సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, కావలసిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసుకోవడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేసుకోవడానికి, అలాగే భోగపరమైన వస్తువులు కొనడానికి ఎక్కువ తాపత్రయపడతారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, సంతానం కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు. విందు వినోదాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రయాణాలకి, సరదాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, శుభకార్యాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, వాహనాలు కొనడానికి, వాహనాలు మార్చడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు
జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైన వస్తువులు అయితే కొనుగోలు చేసుకోండి. ఏదో ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాత్రం డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే తర్వాత రోజుల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవడం, అంటే ఇల్లు కట్టడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, వ్యాపారాలు పెట్టడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు అప్పులు పుడతాయి, అంటే బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయని చెప్పచ్చు. అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చడానికి కూడా మంచి అవకాశాలు రావడము, ఆదాయం మిగలడము, ఏదో మెచ్యూరిటీ లేదా ఎందులో దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అవ్వడాలు, ఇలాగ ఏదో రకంగా డబ్బులు చేతికి అంది మీరు రుణాలు కూడా తీర్చగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. అయితే స్థాన బదిలీల విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, పని పంచుకోగలుగుతారు. మీ పనితీరు అధికారులకు నచ్చి మీకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో వివాదాలు కానీ అన్ని పరిష్కారాలు అవుతాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎవరినైనా కలవాలనుకున్నా, ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, వివాహం అవ్వకపోయినా అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి. శారీరక భోగానికి లేదా కామపరమైన కోరికలకి, శారీరక సౌఖ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వివాహేతర సంబంధాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. లైఫ్ స్టైల్లో ప్రాబ్లం అంటే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల, అంటే సమయానికి తినకపోవడం, అలాగే రాత్రి తొందరగా పడుకోకపోవడం, రాత్రి అంతా నిద్ర ఫోన్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, వీటి వల్ల నిద్ర సరిపోక తర్వాత రోజు టెన్షన్లు, ఒత్తిళ్లు పెరగడం, సమయం సరిపోకపోవడం, అలాగే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం, అలాగే ఈ అనవసరమైనటువంటి అంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తక్కువగా తినడం, ఇలా వీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్పులు చేర్పులు చేసుకోండి, మంచినీళ్ళు ఎక్కువగా తాగండి, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోండి, రోజు వ్యాయామం 1 అరగంట అయినా చేయండి. తద్వారా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. లేదంటే ఈ నెలలో శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పనులకి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి, ధూమపాన వ్యసన పనులకు కూడా. కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బెట్టింగ్ల జోలికి, స్కాముల జోలికి, జోదం ప్రక్రియల జోలికి అసలు వెళ్ళకూడదు. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు, పెట్టుబడులు పెట్టే మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టుబడులన్నీ నష్టపోతారు. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళితే మీకు సక్సెస్ అవుతారు. అది దీనికనే కాదు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో ఉండే గ్రహాలు, దశలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా ఇబ్బంది పడకుండా మీరు ఎదుగుతారు, పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్త. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పాలసీలు ఉంటాయో, అంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ, అలాంటి పాలసీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. బంగారం మీద, లేకపోతే భూముల మీద, గృహాల మీద పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు యోగ్యతలు, వీసాలు మంజూరు అవడాలు, అక్కామాలు, పర్మిషన్లతో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహం కొనుగోలు చేయడానికి అవకాశాలు, గృహ మార్పులు అనుకూలిస్తున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు, వివాహాలు కొంచెం ఊగిసలాడుతూ ఉన్నా కూడా చివరికి ఎట్టకేలకు వివాహం కుదిరే అవకాశం కనపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆలయ దర్శనాలు చేస్తారు, భక్తి తత్వం బాగా పెరగబోతుందని చెప్పొచ్చు. అయితే విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవడానికి కొంచెం ఆలస్యంగా కనపడుతుంది, కానీ కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో మీ పెళ్లి గురించి, వివాహం గురించి చెప్పి ఒప్పించుకోగలుగుతారు ప్రేమికులు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల మీలో తెలియనటువంటి ఎనర్జీ, తెలియనటువంటి కాన్ఫిడెన్స్ పుడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు తెచ్చుకోండి. రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంట్రాక్టులు, పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ప్రాజెక్టులు, సినిమాలు విజయవంతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్తో ఉంటారని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, కుటుంబ సభ్యులతోటి ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. ఎప్పుడు ఏదో ఒక కొత్తది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి సమస్యని ఓర్పుతోటి, సహనంతో బయటపడగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుందని చెప్పచ్చు. డబ్బులు వృధా చేయకుండా ఉంటే ఈ నెలలో ఆదాయం కూడా బ్రహ్మాండంగా మిగులుతుంది మీకు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. సమాజ సేవ బాగా చేయగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం తాపత్రయపడతారు.
మీరు బాగా డబ్బులు ఖర్చు పెడతారు కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మంచి మంచి నిర్ణయాల్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంత పనులు కానీ ఆగిపోయిన పనులు కానీ ఎదరికి వెళతాయి. అన్ని జీవుల పట్ల ప్రేమ, జంతువులు పెంచాలని ఆసక్తి, మొక్కలు పెంచాలని ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి, ఆర్గానిక్ ఫుడ్ తినాలనేటటువంటి ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఏ పనైనా సరే అర్థం చేసుకుని చాకచక్యంగా పనులు పూర్తి చేయడం వల్ల విజయం కనపడుతుందని చెప్పొచ్చు. భవిష్యత్తుని, దేశకాల పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీ యొక్క ఆదాయంలోనూ పెట్టుబడుల్లోనూ మార్పు తీసుకురాగలుగుతారని చెప్పొచ్చు. సంపద పెరుగుతుంది. స్నేహితుల ద్వారా మంచి సహకారము, మంచి ఆలోచనలు మీకు లభిస్తాయి. ఆ మంచి మంచి వ్యవహారాల్లో స్నేహితులు మీకు చక్కగా సపోర్ట్ కూడా చేస్తారని చెప్పొచ్చు. అలాగే సభలు, సమావేశాల్లోనూ, మీటింగుల్లోనూ చక్కగా మాట్లాడగలిగి అందరినీ మెప్పించగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాకపోతే స్త్రీ పురుష కామ కోరికలు, వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట, కాలేజీల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల కోసం బాగా కష్టపడతారని చెప్పొచ్చు. కొత్త వాళ్ళతో స్నేహం ఏర్పడిపోయే అవకాశం కనపడుతుంది. ప్రయాణాలు చేయగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంగా పూర్తవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న చిన్న చిన్న పనులన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అంటే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి పత్రాలు అందుకోవడం కానీ, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకెళ్ళడం కానీ, లావాదేవీలు జరగడం కానీ, మొండి బాకాయలు వసూలు అవ్వడం కానీ, సమయాన్ని డబ్బులు చేతికి అందడం కానీ కనపడుతోంది. కొత్తగా ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయడానికి ఎక్కువగా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వైద్యాన్ని మార్చడం వల్ల, వైద్యుల్ని మార్చడం వల్ల ఆరోగ్యం బాగుపడబోతోంది. కాబట్టి మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి ఆటంకాలు ఎదురైనా కూడా చివరికి అవి మీకు సాధించగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే స్వీట్ షాపులు, నర్సరీలు, పూల మొక్కలు, అలాగే కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి. కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటే పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పనిని ఆ సమయాన్ని చేసుకున్నట్లయితే, అంటే ఒక టైం టేబుల్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా వాయిదా వేయకుండా పనులు పూర్తి చేస్తున్నట్లయితే మీకు ఈ నెలలో ఎక్కువ పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే లగ్జరీ లైఫ్ని బాగా అనుభవించగలుగుతారు. విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కాలేజీలో లెక్చర్లు చెప్పినటువంటి పాఠాలు బాగా అర్థమవుతాయి. మంచి మార్కులు, ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి విజయాలు కనపడుతున్నాయి. విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన మార్పులు, స్థాన చలనాలు అనుకూలంగా కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నిలకడ కనపడుతోంది. ఉద్యోగంలో ఎదురైన ఆటంకాలన్నీ తగ్గుతాయి. ఉద్యోగంలో మీదే పైచేగా కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగగలుగుతారు. అత్తమామలకి సేవ చేయగలుగుతారు. భర్తతో ప్రేమను పొందగలుగుతారు. వ్యాపారంలో విజయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చిన్న చిన్న పెట్టుబడులే మీకు పెద్ద లాభాన్ని కలగజేస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టగలుగుతారు. గృహ నిర్మాణ పరమైనటువంటి వస్తువులు అమ్మే వాళ్ళందరికీ లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మే వారికి, బట్టల వ్యాపారస్తులకి, ఆహార పరిశ్రమల వారికి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచే ఓ పావు గంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీ చేతితో మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలల్లో అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభాభినందనలు. ముఖ్యంగా మిథున రాశి వారికి శుభాభినందనలు. చక్కగా ఆగస్టు మాసంలోకి వచ్చేసాము. మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా టక్కున గుర్తొచ్చేది మీ అద్భుతమైన తెలివితేటలు, చురుకుదనము. గాలి తత్వానికి చెందిన ఈ రాశికి అధిపతి సాక్షాత్తు బుధ భగవానుడు. అందుకే మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎదుటివారితో మాట్లాడి మెప్పించే నేర్పు కానీ మిథున రాశి వారి గుర్తు గమనిస్తే ఇద్దరు వ్యక్తులు గమనిస్తారు. దీని అర్థం ఎప్పుడూ కూడా ఒక ద్వంద్వ స్వభావంతో మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే రెండు రకాల కోణాలలో అర్థం చేసుకుని ఆలోచించి దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఏ మనుషులైనా ఇట్టే అలవాటు పడిపోతారు. వీళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, క్యూరియాసిటీ ఎప్పుడూ మీలో ఒక ఉత్సాహము నిరంతరంగా ఉంటుంది. చక్కగా జోకులు వేస్తూ ఆకర్షణీయంగా స్పోర్టివ్గా ఉంటారు మీరు. ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్యే. ఒక చోట నిశ్చలంగా కూర్చోవటం మీకు నచ్చదు, ఏదో పోగొట్టిన వాళ్ళు కూర్చున్నట్టుగా. కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిచయాలు, కొత్త ప్రయాణాలు మెదడులో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో మీ స్వేచ్ఛకి కూడా బలంగా కోరుకుంటారు. మీ ఆలోచన వేగాన్ని అందుకోవటం పక్కవారికి అసలు అర్థం కాదు. ఇంతటి అద్భుతమైన ఎప్పుడు యాక్టివ్గా ఉండే మిథున రాశి వారి లక్షణాలు మీకు జూన్ 26 ఆగస్టు నెలలో ఎలా ఉపయోగపడుతున్నాయో ఒక్కసారి స్థిమితంగా గమనిద్దాం. ఈ ఆగస్టు నెల ప్రారంభంలో మీ జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఒకసారి గమనిస్తే పరిస్థితులు మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. మీ రాశి అధిపతి అయిన బుధుడు మహారాజు నెల ప్రారంభంలో సాక్షాత్తు మీ స్వంత రాశిలోనే, అంటే ప్రథమ భావంలోనే కొలువై ఉన్నాడు. మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. తర్వాత 5వ తేదీన ఈ బుధుడు 2వ భావంలో ప్రవేశించి అక్కడ సూర్యుడు మరియు భవిష్యత్తులో కలిసి ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టించబోతున్నాడు. ఆ తర్వాత 17వ తేదీన సూర్యుడు 3వ భాగంలో ఉన్న కేతువుతో కలవటము, 22వ తేదీ నుండి బుధుడు కూడా 3వ భావంలోకి చేరటము, దేవగురువైన బృహస్పతి విషయానికి వస్తే ఆయన ఈ నెల మొత్తం 2వ భావంలోనే కుటుంబ స్థానంలో ఉండి మీ రక్షణకి కవచంలా ఉన్నారు. కుజుడు నెల ప్రారంభంలో 12వ భావంలో ఉన్నప్పటికీ 2వ తేదీ నుండి మీ ప్రథమ భావంలోకి, అంటే మీ సంతరాశిలోకి రావడం వల్ల కర్మఫలదాత అయిన శనిదేవుడు ఈ నెల మొత్తం 10వ భావంలో వక్రగతిలో సంచరిస్తూ ఉండటం వల్ల, రాహు 9వ భావంలో, కేతు 3వ భావంలోనూ సంచరిస్తుండడం వల్ల 12వ తేదీ నుండి బృహస్పతి అస్తమయ స్థితిలో ఉండటం స్థితిలోకి రావడం వల్ల అద్భుతమైన గ్రహ సంచారం అంతా కూడా ఒక డిఫరెంట్గాను చాలా పాజిటివ్గాను ఉంది. అంటే ఆగస్టు నెలలో కొన్ని పనులు ఆటంకాలు ఎదురైన సూచనలు అయితే ఉన్నాయి, కానీ ముఖ్యంగా కార్యక్రమములందు ఆలస్యము, మానసిక చింత మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు, విచిత్రమైన క్లాషులు వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మీకున్న బుద్ధి బలము, మీరు సునాయాసంగా వాటిని అవలేలుగా దాటవచ్చు. ఏమాత్రం భయపడాల్సిన పని అయితే లేదండి. ఇక వ్యాపారము, కెరీర్ విషయానికి వస్తే ఈ నెలలో 10వ భావంలో వక్రగతిలో ఉన్న శనిదేవుని ప్రభావం వల్ల 6వ భావాధిపతిన కుజుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఉద్యోగం చేరేవారికి ఆఫీసులో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊపిరి సలపనంత పని మీ మీద పడుతుంది. ఇతరుల కంటే మీరు రెట్టింపు కష్టపడుతున్నారేమో అన్న భావన కలిగిస్తుంది. ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. మీరు పడే కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం కూడా వస్తుంది. కార్యాలయంలో మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, మీ ఐడెంటిటీ పెరుగుతుంది, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. ఇక ఫైనాన్షియల్ ఆర్థిక స్థితికి వస్తే మీ జేబులో డబ్బులు ఎప్పుడు ఆగస్టు నెలలో ఉండబోతున్నాయి.
ప్రతి ఒక్కరికి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రహాల అనుగ్రహం వల్ల ఈ నెలలో ఆర్థిక స్థితి చాలా బలంగాను ఎంతో సాటిస్ఫైడ్గాను ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆదాయం విషయంలో అనుకూలత ఉంటుంది. మీ 2వ ఇంట ధనస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతి సూర్యునితో కలిసి ఉండటం వల్ల 5వ తేదీ తర్వాత బుధుడు కూడా అక్కడికే చేరటం వల్ల స్వంత కృషితో మీ వ్యక్తిగత టాలెంట్తో మీకు అద్భుతంగా డబ్బు సంపాదిస్తారు. ఏకాదశ భావాధిపతి లాభస్థానాధిపతి కుజుడు ఈ రాశిలో ఉండటం వల్ల 9వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు చేసే దూర ప్రయాణాలు కూడా కనక వర్షాన్నే కురిపిస్తాయి. ఇక పంచమ భావాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో సుఖంగా కూర్చుని ఉండటం వల్ల షేర్ మార్కెట్లో కూడా అంతకుముందు పెట్టినవి ఇప్పుడు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇన్వెస్ట్మెంట్లు కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టచ్చు. మీకు మంచి ధనలాభం చేకూరే అవకాశం ఉంది. ప్రారంభంలో కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల 1-2 రోజులు కొంచెం ఖర్చులు పెరిగినప్పటికీ 2వ తేదీన ఆయన మీ రాశిలో వచ్చేయగానే మీ ఖర్చులన్నీ పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని మీరు ఎంతో మురిసిపోయే అద్భుతమైన సమయం కూడా రాబోతోంది. అయితే ఆర్థిక పునాది నిర్మించుకోవడానికి మీ తెలివితేటలు చాకచక్యం చాలా అవసరం. ప్రేమ వివాహ బంధాల గురించి మాట్లాడుకుంటే మీకు మంచి తీపి గుర్తులే మిగులుస్తాయండి. ఎవరైతే జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారో వారికి ఈ సమయం ఎంతో యాంగ్జైట్మెంట్గా ఉంటుంది. ప్రేమకు కారకుడైన శుక్రమహారాజు నెల మొత్తం మీ చతుర్థ స్థానంలో సుఖస్థానంలో ఉండటం వల్ల మీ ప్రేమ బంధం ఒక వికసించిన గులాబీ పువ్వులా మారుతుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఎన్నో లాంగ్ డ్రైవ్స్ వెళతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక చక్క స్వీట్ మెమరీగా మిగుల్చుకుంటారు. అదే సమయంలో శుక్రునిపై వక్ర శని మరియు కుజుడు దృష్టి ఉండటం వల్ల కొన్నిసార్లు భావేవేశం అంటే ఎమోషనల్లో చేయలేని వాగ్దానం చేస్తే మాత్రము ఇబ్బందుల్లో పడతారు. మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆచరణలో పెట్టగలిగిన మాత్రలు మాత్రమే చెప్పండి. సప్తమాధిపతి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా కుటుంబ బాధ్యతలు ఎంతో అద్భుతంగా మీకంటే గట్టిగా నిర్వహిస్తారు. మొత్తానికి వారి పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. మీ వైవాహిక స్థానంలో కుజుడు మరియు వక్రశని దృష్టి పడటం వల్ల మీ లైఫ్ పార్ట్నర్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది కొంచెం గుర్తుంచుకోండి. మీరు మీ సహజమైన కూల్నెస్తోనూ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్తోనూ ఇట్టే చిటికలో పరిష్కరించేటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా. బంధాలను కాపాడుకోవటంలో మీకున్న నేర్పు పూర్తిగా వినియోగించాల్సిందే. మీరు ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు ప్రయాణాలు చేసే అద్భుత యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసే మిథున రాశి వారి విషయానికి వస్తే ఆగస్టు నెల మీకు రాసుల వర్షం కురిపిస్తోంది. అంటే ఈ కాసుల వర్షం అంటే సప్తమాధిపతి అయిన బృహస్పతి 2వ భావంలో ఉండటం వల్ల వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందటానికి ఇది కారణం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే తమ తాత ముత్తాతల నుండి వస్తున్న పారంపర్య వ్యాపారాన్ని చూస్తున్నారో వారికి ఊహించని స్థాయిలో అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. మీ 7వ భావం మీద కుజుడు మరియు శని దృష్టి పడడం వల్ల మీ వ్యాపార భాగస్వాములతో పార్ట్నర్స్తో చిన్న చిన్న విభేదాలు, అలాగే మీ జీవిత భాగస్వామి స్పౌస్తో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తాయి. కనుక ఎప్పటికప్పుడు కూర్చుని మాట్లాడుకుని క్లియర్ కట్గా ఉండటం ఈ నెలలో చాలా సూచించదగ్గ విషయం. కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్నవారికి అనగా వ్యవసాయము లేదా చిన్న పరిశ్రమ స్పాన్సర్ ఇండస్ట్రీలు చేసే వాళ్ళకి వాణిజ్య వ్యాపారస్తులు సామాన్య ధనలాభములే ఉంటాయి. మీ జాతక చక్రం సూచిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది. మీ ఆరోగ్య విషయాన్ని గురించి కూడా మనం చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. అది ఒక్కటే కొంచెం గమనించండి. నెలలో 2వ ఇంట గురు సూర్య బుధ గ్రహాల కలయిక, చతుర్థ ఇంట్లో శుక్రుని సంచారము, దానిపై శని దృష్టి, ఈ కుటుంబ వాతావరణంలో కొన్ని హెచ్చు తగ్గులు గమనిస్తున్నాయి. ఇంట్లో ఒక పక్క ఆర్థిక వృద్ధి, పెద్దల నుంచి మంచి గౌరవ మర్యాదలు, మరో పక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి వ్యంగ్యంగా మాట్లాడుకోవటం, ఒకరి అభిప్రాయాలు ఒకరు విభేదించడము, మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో కొన్ని ఒదుడులుకులు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ మీ అనారోగ్య సమస్య కొద్దిగాను ఇవన్నీ చూసుకుంటే కొన్నిసార్లు మీ మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నించటము మీ సోదర భావం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక మీ సొంత ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త అయితే ఇప్పుడు చెప్పిన ప్రకారం తీసుకోవాలి. అంటే
ముఖ్యంగా ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల తీవ్రమైన అలసట, ఒక రకమైన చికాకు, నీరసము, నిస్సత్తువ, స్కిన్ రిలేటెడ్గా ఏమన్నా చికాకులు అంటే ఇచ్చింగ్ లాంటివి రావచ్చే అవకాశం ఉన్నది. దీన్ని కొద్దిగా గమనించుకుని చేసుకుంటే సరిపోతుంది. అయితే 3వ ఇంట్లో ఉన్న కేతువు మీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ నెల మీరు మీ శరీరంపై, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టి యోగా, వ్యాయామము, ధ్యానము అంటే సూర్య నమస్కారాలు కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ చేయటం వల్ల కానీ మీ ఆరోగ్యం మళ్ళీ కరెక్ట్గా ట్రాక్లోకి పడుతుంది. ఆగస్టు నెలలో గ్రహాల చెడు ప్రభావం తగ్గించుకుని అద్భుతమైన అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయాల్సిన కొన్ని అద్భుతమైన శక్తివంతమైన పరిహార రెమెడీస్ ఏంటో కొద్దిగా టూకీగా చెప్తాను. చిన్నవే. చక్కగా ప్రతి మంగళవారం రోజున ఎర్రని దారిమ్మ పళ్ళని దానం చేయటం కానీ, కుజిని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మీలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇక 2వ శుక్రవారం రోజున స్వచ్ఛమైన పాలతంతో బియ్యంతో పరమాన్నం వండి, ఖీరు వండి అమ్మవారికి నివేదనగా పెట్టండి. అది కూడా మంచి రెమెడీ. చిన్న రెమెడీనే కానీ మంచిది. అలాగే శుక్రుని అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థిక వృద్ధి కలగటానికి అది ఉపయోగపడుతుంది. ఇక నెల మొత్తం శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శనివారం రోజున హనుమాన్ చాలీసా, శని దోష నివారణకి హనుమంతుడు బాగా ఉపయోగపడతారని మీకు చాలాసార్లు చెప్పారు. కెరియర్లో వచ్చే ఆటంకాలను తొలగించడానికి, విజయపదంలో దూసుకుపోవటానికి హనుమాన్ చాలీసా, హనుమత్ మంగళాష్టకము చదువుకోవటము, వినటం చాలా మంచిది. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కూడా సర్వసౌఖ్యాలు కలుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. సో ఇది అదృష్టవంతులైన మిథున రాశి వారికి ఆగస్టు నెలలో మీకు కలిగే రాశి ఫలితాలు. మీకు అద్భుతమైన తెలివితేటలతో కాస్త ఓపికతో జోడిస్తే మీ నెలలో ఎప్పటికీ మర్చిలేని ఒక మెమరబుల్గా మిగిలిపోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్ టు ది మిథున రాశి వారికి.